ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, దేవుని మాటల చేత నింపబడుటకు, దేవుని వాక్యం చేత నడిపించబడుటకు ప్రభు మనకిచ్చిన మరొక అద్భుతమైన తరుణం ఇది. దేవుని వాక్యంతో మనమందరము చోట చేరి ఉండటం. భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనలో ఒక గంభీరమైన ప్రశ్నతో దావీదు భక్తుడు ఆరంభిస్తాడు. 15వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్. ఎంత చక్కని మాటలండి. ఈ మాటలు దావీదు భక్తుడు రాయటానికి ఎందుచేత అలా ప్రేరేపించబడ్డాడు? కారణం ఏమై ఉంటుంది అనేది ఒక మారు మనము చూసినట్లయితే దైవ గ్రంథంలో తప్పకుండా దీనికి ఒక ప్రత్యేక స్థానము దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 19-20 వచనాలలో దైవజనుడైన మోషే ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు కొన్ని నియమాలు, పద్ధతులు, క్రమము ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేని గురించండి? ముఖ్యముగా దేవుని సన్నిధి, దేవుని మందసము, దేవునితో సహవాసము. ఇది చాలా ప్రాముఖ్యమైంది. సంఖ్యాకాండం 4:19-20లో వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను. 20వ వచనం, వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. ఎంత కరాఖండిగా దేవుడు తన ప్రజలకి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగు ఉండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ రాజైన దావీదు దేవుని మందస్సాన్ని తన యొద్దకు తీసుకొని వచ్చే విషయంలో చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే సమీపానికి రాకూడదు, తొంగి చూడకూడదు. ఎంత మాత్రం రెప్పపాటు సేపైనా సరే ఆ పరిశుద్ధ మందసములోనికి చూడటానికి సాహసం చేయకూడదు అంటూ దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ద కోర్ ఫెలోషిప్ విత్ గాడ్. సహవాసానికి చిరునామా, సహవాసానికి పునాది ఏమిటండి అని అంటే, ఇక్కడ దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నీవు నేను ఎంత భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఎవరైనా సరే వారి జీవితంలో ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడట వారు తమ మాటలు మింగివేయాలి. అంటే నోరు పట్టని మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, మాటలు మింగాలి, అహంను నమిలివేయాలి, గర్వాన్ని వదిలిపెట్టాలి, తప్పిదాలు దోషాలు ఒప్పుకోవాలి. ఇలా చేయటం చిన్నతనమేం కాదు, అలా చేయటం అనేది తగ్గింపేం కాదు. అలా చేయటమే నీ ఆత్మీయ ఎదుగుదలకు సోపానాలుగా మారుతున్నాయి. యు ఆర్ నాట్ గివింగ్ అప్, రాదర్ యు ఆర్ గ్రోయింగ్ అప్. నువ్వు ఎదగాలి, దేవునితో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవునితో సహవాసంలో ఎదగాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలి. దానికి నేను ఏం చేయాలి అని అంటే, మన మాటలు కొద్దివిగా ఉండాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని వదిలిపెట్టాలి. ఆ తర్వాత మన యొక్క తప్పిదాలు దోషాలను ఒప్పుకొని ప్రభువుకు మనం సమర్పించుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున నడిచే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఆత్మీయంగా పరిడవిల్లేలా చేస్తాడు, వృద్ధి చెందేలా చేస్తాడు. అది మనకు కాదు. ఇక్కడ దావీదు భక్తుడు ఆ కోణంలోనే చూస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇలా అయితే ఎలా బ్రతుకుతామయ్యా, మేము ఎలా సాధ్యపడుతుంది? నీతో సహవాసం చేయాలి, నీకు దగ్గరగా రావాలి అని అంటే ఇది ఎలా సాధ్యపడింది? ఈ మాటలు చెప్పటానికి కారణం కొన్ని బలమైన విషయాలు ఉన్నాయి. దీని వెనుక జరిగిన నేపథ్యం ఏమిటి అని అంటే, నంబర్ 1, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం. నంబర్ 2, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలలో వ్రాయబడిన విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మధ్యనున్న దేవుని మందసాన్ని పట్టుకొని ఇశ్రాయేలీలను జయించి అష్డోదులోని దాగోను గుడిలో మందసాన్ని పెట్టారు. ఆ రాత్రి గడిచింది. అష్డోదులో ఉన్న దాగోను దేవత విగ్రహము, ప్రతిమ ఉదయాన్నే చూస్తే క్రింద పడిపోయి ఉంది, తలా మొండు వేరైంది, కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నాయి. వారిలో భయం ఏర్పడింది. ఆ భయంతో అయ్యయ్యో, ఈ మందసాన్ని మన దగ్గర ఉంచుకోవటానికి వీల్లేదు, ఇశ్రాయేలీల దేవునికి మన మీద కోపం వచ్చింది అని ఆ మందసాన్ని తిరిగి ఇజ్రాయేలీల దేశానికి పంపిద్దాము అని అనుకున్నారు. ఇంచుమించుగా 7 నెలలు దేవుని మందసము ఫిలిస్తీన్ల దేశంలోనే ఉంది. ఈ 7 నెలలు ఫిలిస్తీయ ప్రజలు, అధికారులు, అక్కడ ఉన్నటువంటి సర్దారులు అందరూ రకరకాల ఇబ్బందులకు గురయ్యారు. తెలియని రోగాలు, తెలియని వ్యాధులు వారిని ఆవరిస్తూ ఉన్నాయి. అప్పుడు వారు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని కొంత ఆలోచన చేసినప్పుడు వారికి చెప్పబడిన మాట, మీరు దేవుని మందసాన్ని తిరిగి ఇజ్రాయెల్ దేశానికి పంపించండి.
అలా పంపించేటప్పుడు మీరు చేసిన దోషానికి ప్రతిఫలంగా, పరిహారంగా పందికొక్కుల రూపంలో తయారు చేయబడిన బంగారు ప్రతిమలను అందులో పెట్టి ఒక పక్కన ఒక పెట్టెలో పెట్టి పంపించండి అన్నారు. సరే, అలాగే చూశారు. పాడి ఆవుల్ని 2 తీసుకొని వచ్చారు. చక్కగా ఆ దూడలు లేకుండానే పాడి ఆవులు ఈ బండిని మందస్సు మీద తీసుకొని తిన్నగా బెత్షెమెషు ప్రాంతానికి వచ్చేసినాయి. అమ్మయ్యా అనుకున్నారు ఫిలిస్తీ సర్దారులు. ఇశ్రాయేలీలు అప్పుడే గోధుమల చేలు కోస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుని మందసము ఒక బండి మీద రావటం చూసి వారు ఎంతో సంతోషపడి ఆ బండిని తీసుకొని వచ్చిన ఎద్దులను వధించి ఆ బండి యొక్క కర్రలను చీల్చి దహన బలిగా దేవునికి అర్పించారు. అంతవరకు బాగానే ఉంది, చాలా సంతోషకరంగానే జరిగింది. అయితే ఆ మందసంలో ఏముందా అని అలా తెరిచి చూద్దామనుకున్నారట బెత్షెమెషు వారు. ఎప్పుడైతే మందసం యొక్క పెట్టిని తెరిచారో వెంటనే దేవుని దూత 50,000 మందిని మూర్చాడు. అక్కడ బెత్షెమెషు ప్రాంతం అంతటా గొప్ప రోదన ధ్వని, వేదన ఆవరించబడి ఉంది. వారు అంటూ ఉన్నారు, ఈ పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ హోలీస్? వారిలో భయం కలిగింది, ఆందోళన, కలవరం. ఇది ఎప్పుడండి అనంటే సౌలు ఇంకా రాజుగా చేయబడలేదు. న్యాయాధిపతులే ఇశ్రాయేల్ మీద అధికారులుగా ఉన్నారు. చివరి న్యాయాధిపతిగా సమూయేలు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగిన విషయం ఇది. ఆ వెంటనే బెత్షెమెషు వారు కిర్యత్యారీములో ఉన్నటువంటి వారికి కబురు చేసి అక్కడున్న అబీనాదాబు ఇంట ఆ మందసాన్ని పెట్టారు. అక్కడ ఒక 20 సంవత్సరాలు అట్లాగే గడిచిపోయింది. 20 ఏళ్ళు అయిన తర్వాత సౌలు పట్టించుకోవాల మందసాన్ని గురించి. ఇప్పుడు దావీదు ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకింపబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజైన దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరుల్ని తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కిర్యత్యారీములో ఉన్న అబీనాదాబు ఇంటికి వెళ్ళాడు. మందసాన్ని మేళ తాళాలతో, సంబరాలతో యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించాలి అని దావీదు యొక్క ప్రగాఢమైన కోరిక, ఆయన అభిలాష. అలా వెళ్ళినప్పుడు ఈ అబీనాదాబు ఇంటిలోనే ఆయనకి 2 కుమారులు ఉన్నారు, ఉజ్జా, అహ్యో. ఉజ్జా, అహ్యో వీరిరువురిని కూడా ఆ మందసం ప్రక్కన బండితో పాటు నడవమన్నారు. ఆ బండితో వస్తూ ఉండగా ఈ బండిని లాగుతూ ఉన్న ఎద్దు, ఆ ఎద్దు యొక్క కాలు జారినందున మందసం క్రిందకు జరిగింది. జాగ్రత్తగా విందాం. ఉజ్జా భక్తిపరుడు, ఉజ్జా దేవుని కొరకు సమర్పించుకున్నాడు.
వెంటనే ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. దేవుని కోపం ఉజ్జా మీద రగిలింది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయినది దేవుని వాక్యం. ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, ఇలా అయితే యెహోవా మందస్సు నా యొద్ద ఎలాగుండును? దావీదు యెహోవాకు భయపడి మందస్సాన్ని దావీదు పురములోనికి యెరూషలేములోనికి తీసుకొని రావటానికి మనసు నొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యంలో దావీదు భక్తుడు వ్రాస్తూ ఉన్న కీర్తన 15వ కీర్తన. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ప్రియులరా, ఈ ఉదయకాల దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ ఉన్నా నీవు నేను గమనించుదాం. ఏ రీతిగా ప్రభుతో సహవాసం చేస్తున్నాం, ఎప్పుడు మనం దేవునితో అనుబంధం కలిగి ఉండగలం. నేను ఒక 6 విషయాలు టూకీగా చెప్పేస్తా, సరేనా? ఈ 15 అధ్యాయంలో చెప్పడం ఎందుకంటే మొదటేమో బెత్షెమెషులో 50,000 మంది చంపబడ్డారు. కిర్యత్యారీము నుండి వచ్చేటప్పుడు అబీనాదాబు కుమారుడగు ఉజ్జా మొత్తబడ్డాడు, చంపబడ్డాడు. దావీదులో భయం ఏర్పడింది. ఆ భయంతో రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన. ఉజ్జా అనుకుంటున్నాడు, అమ్మో దేవుని మందసం పరిశుద్ధమైంది, ఈ నేలను తాగితే భూమిని తాగితే ఆ మట్టి మశాన మందసాన్ని కట్టిద్ది, ఈ భూమి కంటే మట్టి కంటే నా చేతులు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, బలమైనవి. అయితే దేవుని దృష్టిలో అది ఎంత మాత్రము ఆయనకు తగదు. దేవుని మందసాన్ని రెప్పపాటైనా చూడకూడదని చెప్పాడు కదా. దేవుని మందసాన్ని ఎవరు తాకకూడదని కదా ఆ మందసానికి 4 వైపులా కొన్ని రింగ్స్ ఏర్పాటు చేశారు. కర్రలు దానిలో జోపించి భుజాల మీద మోయాలి యాజకులు. ఉజ్జా ఈ విషయాలన్నీ ఎరిగి ఉండి కూడా దేవుని మందసాన్ని చేత్తో నిలువరింప చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు నేను దేవుని పిల్లలమే, విశ్వాసులమే, సేవకులమే, భక్తులమే అని చాలా విషయాలు మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా అనుకూలమైన రీతిలో చేసుకుంటూ పోతాం. అయితే దేవుని వాక్యం అంటుంది, దావీదు భయపడ్డాడు దేవుని సన్నిధికి. దేవా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఎవరు ఉండగలరయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరు? వీళ్ళ దానికి కారణాలు, జవాబులు, 6 జవాబులు చెబుతూ ఉన్నాడు. నంబర్ 1, యథార్థమైన ప్రవర్తన, నీతిని కలిగి ఉండుట. ఇది ఎవరిలోనైతే ఉంటుందో వారు దేవుని గుడారంలో అతిథిగా ఉండగలరు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలరు. హల్లెలూయా. హృదయంలో యథార్థత ఉండాలి, చేసే పనుల్లో నీతి ఉండాలి. తర్వాత 2వది అంటూ ఉన్నాడు, ఆ 2వ వచనంలోనే అంటున్నాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సత్యాన్వేషులుగా ఉండటమే కాదు, సత్యాన్ని పలికే వారమై ఉండాలి. అది ప్రభు కోరుతూ ఉన్నాడు. అంటే జీవితాలు మనం కలిగి ఎంత ధన్యత అండి. ఆయన సన్నిధిలో అతిథులుగా ఉంటాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించే వారంగా ఉంటాం. మూడవది దేవుని లేఖనాలలో చూస్తున్నాం, పొరుగు వానిని మోసం చేయని వాడు, నాలుగుతో కొండెంలాడని వాడు,
చెలికానికి కీడు చేయని వాడు. అంటే ఇతరులతో మన సంబంధాలు, మన బాంధవ్యాలు ఎలా ఉండాలి? చాలామంది ఈనాడు నోటితో చాలా చక్కగా వెన్న పూసినట్లుగా మాట్లాడతారు, కానీ పూర్వీకులు చెప్పినట్లు నొసలతో వెక్కిరించే వాళ్ళుగా ఉంటారు. వారి అంతరంగంలో భయంకరమైన ద్వేషము, అసూయ కలిగిన వారుగా. అలాంటి వారు దేవునితో సహవాసం చేయటానికి అర్హత లేదు. గమనిస్తున్నారా? బెత్షెమెషు ఊరిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు? కిర్యత్యారీము నుండి బయలుదేరిన ఉజ్జా పరిస్థితి ఎలా ఉందో ప్రియులారా, మన యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోతే మనం కూడా వారితో సమానమే, దాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత 4వది, ఇదే 15వ కీర్తన 4వ వచనంలో, అతని దృష్టికి నీచుడు అసహ్యుడిగా ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుని దాసులను, సేవకులను, భక్తులను, ప్రవక్తలను గౌరవించేవారుగా ఉంటారు. ఇది ఆత్మీయ ప్రాధాన్యతలు. నీవు ఎదుటి వారిని గౌరవించే వ్యక్తిగా ఉండాలి, సన్మానించే వ్యక్తిగా ఉండాలి, ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీవు దేవునితో నీ బంధము, సంబంధము సరిగా ఉంటుంది. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించే వ్యక్తివిగా నీవు ఉండగలుగుతావు. ఆ తరువాత 5వ విషయం, 4వ వచనం 2వ భాగంలో అంటున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్. మన పనుల్లో, మన స్వభావంలో ఒక స్థిరత్వం. ఏదన్నా ఒక మాట చెప్పామంటే దానికి కట్టుబడి ఉండటమే. 600 దాన్ని దాటిపోకూడదు, తప్పిపోకూడదు. అలాంటి స్థిరమైన స్వభావము, స్థిరమైన ప్రవర్తన కలిగి ఉన్నాయి. అతను చివరిగా 6వది కీర్తనాకారుడు అంటాడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఈనాడు చాలా మంది లోకంలో డబ్బులు వడ్డీలకు ఇచ్చి నానా తిప్పలు పడుతూ ఉన్నారు. వడ్డీలు తీసుకున్న వాళ్ళు తిప్పలే, ఇచ్చిన వాడు కూడా అమ్మో పలానోడు ఇస్తాడో ఎవడో, ఎగ్గొడతాడేమో, ఏమవుతుందో. నో, యూ షుడ్ నాట్ లెండ్ యువర్ మనీ ఫర్ ఇంట్రెస్ట్. నీవు నీ ధనాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. సహాయం చేయి, చేయబోదులు ఇవ్వు, తిరిగి మరలా తీసుకో, కానీ వడ్డీలకి ఇవ్వకూడదు. ఎందుకని అనంటే వారే దేవుని గుడారములో అతిథిగా ఉండేవారు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని తట్టి సహవాసం కలిగి ఉన్నవా? ఎ కోర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో నీ సహవాసానికి పునాది. ఇటు గంభీరమైన గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే, ఈ చిన్న మాటతో నేను ముగిస్తాను, మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఓ భక్తుడు అంటాడు, ఫర్ హ్యాపీనెస్ నెవర్ బీ ఏ ఓనర్ ఆఫ్ లవ్, ఆల్వేస్ బీ ఏ డోనర్ ఆఫ్ లవ్. ప్రేమ నీ సొంతంగా పెట్టుకొని నీవే అనుభవించడం కాకుండా ప్రేమను పంచే దాతగా ఉండు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని సంతోషభరితంగా మలుస్తాడు. మెండైన దీవెనలు ప్రభు నీ జీవితంలో ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపాభరితుడు అయిన దేవా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలంలో
నీతో మా సహవాసం గంభీరమైన రీతిలో, బలమైన రీతిలో కొనసాగేదిగా ఉండుటకు కృప చూపండియా. మీరు మా నుండి ఏమైతే ఆశిస్తున్నారో, ఏమైతే కోరుతూ ఉన్నారో, అట్టి యథార్థత, నీతి, సత్యము, సత్సంబంధాలు ప్రజలతో కలిగిన వారమై, ఆత్మీయ జీవితాల్లో ప్రాధాన్యతనిచ్చిన వారమై, స్థిరమైన ప్రవర్తన కలిగి అయా నిన్ను గణపరిచే బిడ్డలుగా భూమి మీద మా బ్రతుకులు కొనసాగుటకు సహాయం చేయండి. సంఘములోను, సహవాసంలోను, అయా కుటుంబ సంబంధ బాంధవ్యాలలోనూ అటు జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి. ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ అభిషేకంతో నింపమని, నీ సంబంధంలో బలపరచమని, నీ సహవాసంలో వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాద సన్నిధిలో ఆయన మాటలు ధ్యానిస్తున్న మనకు ప్రభు వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా జీవించుచున్న ఆయన బిడ్డలకి ఎల్లరకు ప్రభు రాకడ పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.